ఎంత ఎంత కష్టం తెలుసా, 2 months బుకింగ్ ఉంటుంది. అట్లాంటిది రేపు అమావాస్య, అమ్మవారు వీసి ఇచ్చింది అమావాస్య రోజు దర్శనం. నాట్ ఏ జోక్. ఇప్పుడే విజయవాడకి స్టార్ట్ అయ్యాం. 7:25 IST. రేపు లక్కీగా కట్కమల్ల దొరికింది. సో ఎన్ రోడ్ విజయవాడ. ఆర్ యూ గైస్ హ్యాపీ? సో ఇక్కడ ఫనీ థింగ్ ఏంటంటే మందు లేకుండా పల్లి తింటున్నాడు, ఎండ లేకుండా కళ్ళద్దాలు పెట్టుకున్నాడు. ఇదే అరే పల్లిలో ఒక పల్లిలీరా తీసుకున్నాం. దాంట్లో మంచి దొరుకుతలేమేమో సో మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పటి నుంచి విజయవాడ పోవడానికి? అయ్యో గైస్ ఎక్సైటెడ్? టైంకి రీచ్ అవుతామా రీచ్ కావాలో అనిపిస్తుంది డెఫినెట్లీ. ఎందుకంటే 3:30కి గుళ్ళు ఉండాలి, రేపు పొద్దున అన్నీ వేసి ఉండాలి. 3:30కి గుడిలో ఉండాలి అంటే మనిషా ఏందన్న ఈ టార్చర్ అనకు. బట్ ఏం లేదు, మధ్యాహ్నం సెకండ్ హాఫ్ అంతా వండుకో. ఇంకా సెకండ్ హాఫ్ అంతా నిద్రనే, మొత్తం కార్లో మొత్తం నిద్రనే. ఫస్ట్ టైం నేను చూస్తున్నా. అవునా? విజయవాడలే లేదు, ఇంకైతే డబల్ లక్కీ. 272 కిలోమీటర్స్. టెంపుల్ ఆపేయండి. ఇదే విజయవాడ. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. హిందీ జై అన్రా. 272 kilometers, 5 hours to reach the destination. Arrival time వచ్చేసి 12:37. పర్లేదు. మళ్ళీ మార్నింగ్ ఎప్పుడు లేవాలి? 3:30 కల్లా గుళ్ళు ఉండాలి. సో దిగంగానే ఒక ఇప్పుడు మనం ఉండేది ఎంత దూరం రా బాబులు? మెహరు 2.5 kilometers. హైవే మధ్యలో పూలు, తమలపాకులు, ఎక్కడో మారుమూల ప్రాంతం. ఎండ్రెట్టు విజయవాడ. తమలపాకులు. మా కార్ దగ్గరికి వెళ్తున్నా. వచ్చేసా కార్ దగ్గర ఫైనలీ. స్పేస్ తక్కువగా ఉంది కార్లో, కానీ అడ్జస్ట్ అవుతాం. అమ్మా almost 60 kilometers covered. Pretty good traffic on the highway. Chapri tar boy. Mundi konisare ankala konisare. Telusune kada tar ఎలా బావ ఎలా అనిపిస్తుంది తార్ తోటి పోటీ పడుతుంటే? చేస్తాడు చిల్లరగా వాడు. మొత్తం ఫంక్షనల్ లైట్లన్నీ బయట రోడ్ మీద పెట్టుకున్నాడు. ఎంత ఎంత వస్తుంది చూడండి లైట్. ముందంతా కవర్ అయిపోయింది. ఆల్మోస్ట్ 3 hours 30 minutes ఆఫ్ డ్రైవ్ ఉంది. ఆకలిస్తుంది, డిన్నర్ తినాలి. లెఫ్ట్ మిర్రరే చూసుకుంటున్నాడు. మిర్రర్ చూసుకుంటారా అంటే లంచోడు వెళ్ళిపోయాడు సార్గాడు. వీడు ఐబీ వేసుకున్నాడు, కనిపించట్లేదు వెనకాల. Unpopular opinion, if it's a Thar guy or a Creta guy, please give him a bite. లేకపోతే ఇలానండి. కానీ ట్రాఫిక్ లెఫ్ట్ సైడ్లో హ్యారియర్ వస్తుంది, కనబడట్లేదు మనకి. బాగుంది బాగుంది. వెరీ గుడ్ కలర్. చెప్పాను కదా, ద టిపికల్ క్రెటా గై సారన్ కొడుతున్నాడు. చూడండి. ఆకలి అవుతుందనే రాత్రి. ఒక్కడు కూడా పాస్ కాడు యూకేలో లైసెన్స్, ఒక్కడు కూడా. ఒక్కడు కూడా పాస్ కాడు. సో ఎలా అనిపిస్తుంది? సర్ప్రైజింగ్ గా కట్కమాల దర్శనం దొరికింది నీకు. వాట్స్ యువర్ ఫీలింగ్ అబౌట్ దట్? హ్యాపీ. దేని గురించి హ్యాపీ? దర్శనం టికెట్ దొరికింది కాబట్టి. మా పిచ్చక్క సచ్చి కూడా పిచ్చి పిచ్చి చేస్తుంది. ఇప్పటికే 2 సార్లు దించి మరి దండలు తెప్పించి. అప్పుడు ఆ సినిమాలో బాహుబలి కొండ మీదకి ఎక్కాడు.
మనమే బాహుబలిని ఎక్కించుకుంటున్నాం. ఇప్పుడు ఇంకో కొండ ఎక్కుతున్నారా? ఇది చూసారా ఈ ఎన్ని కొండలు తింటున్నాం అనేది. ఇదేమో వాళ్ళ పిచ్చి తెల్లి రాజసం మీద. సో ఈరోజు కార్నివల్కి వచ్చాం ఫర్ ద డిన్నర్. ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్లేస్, చాలా పెద్దగా ఉంది. ఒకవేళ మీరు కూడా మాలాగా విజయవాడకి వెళ్తూ ఒకవేళ అమ్మవారికి చీరలు ఏమైనా మర్చిపోతే డోంట్ హ్యావ్ టు వరీ, ఇక్కడ దొరికిపోతాయి. యూ కెన్ సీ యూ హ్యావ్ హల్దీరామ్స్ హియర్, బాస్కిన్ రాబిన్స్ ఉంది, కేఎఫ్సీ కూడా ఉంది, సిప్ స్టోరీస్ అంట, చాలా బాగుంది. యూ హ్యావ్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ టూ. ఏగా వీడేమో వచ్చు మా అక్కచుని వేసుకొని వెళ్ళిపోతుంది. Wow. When kids are around, this is how we jugaad. Chicken rice ball, ellikai kharam chicken noodles, some scissors, some KFC. How is the food? Fry. Food ఎలా ఉంది? Advait, how is the food? Advait, how is the food? How is the food, Radhya? No, the food. How is the food, Akka? How is the food, Anusha? నీ కొడుకే తమ్నేలు కట్ చేస్తే ద్వారకా తిరుమలలో ఇప్పుడే దర్శనం అయిపోయింది. ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నా? ఎనీ సజెషన్స్ చెప్పు బేట. ఎలా అయింది దర్శనం? ఎలా అయింది చెప్పు. నిద్ర వస్తుందా దర్శనం చేస్తున్నాక? అన్పాపులర్ ఒపీనియన్, ఎవరైతే విజయవాడకి వెళ్తున్నారో ఖడ్గమాల కోసం, make sure you carry lots of cash. At least ఒక 5,000 దాకా క్యాష్ మెయింటైన్ చేయండి, లేదంటే కమర్షియల్ అయిపోయారు. ఒక్క నా పంతులు మాకు ఇజ్జతే ఇస్తలేదు పైసలు లేకపోతే. పాపం అనుషకి పైసలు లేవని తీర్థం గుడికి వెళ్ళాడు.